అధికారంలోకి వచ్చుడే ఆలస్యం. 6 గ్యారంటీలను అమలు చేసేందుకు జర్రంతా కూడా లేట్ చేయకుండా స్పీడ్ పెంచింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఆడోళ్లకు ఫ్రీ బస్సు, ఆరోగ్యశ్రీని పెంచే పథకాలను అమలు చేస్తుంది కూడా. అట్లనే ఇచ్చిన హామీ ప్రకారంగా మహాలక్ష్మి పథకం కింద ఈ నెల 28 సంది 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తందుకు చూస్తుంది సర్కారు. మరి అయ్యాలనే ఎందుకు అని అంటే దానికి కూడా ఒక కారణం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయ్యాలనే కాబట్టి ఆ రోజు కానుకగా యాదుండాలని ఈ స్కీమ్ చాలు చేస్తారట. ఇక ఇప్పటికే సివిల్ సప్లై శాఖ ఆఫీసర్లతోని రూల్స్ ఏంటి, ఎట్లు ఇవ్వాలి, ఎవరెవరి పథకానికి అర్హులు అనేటివి కూడా మాట్లాడి పెట్టిరట. అన్ని లెక్కలు తీస్తే తెలంగాణలో 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయట. అందులో నెల నెల 60 లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ఈ లెక్కన సబ్సిడీ ఇస్తే ఖజానా మీద ఏడాదికి 3,000 కోట్ల భారం పడుతుందని అందాజేసిరట. అయితే మహాలక్ష్మి పథకం కాబట్టి ఆడోళ్ల పేరుతోన్న గ్యాస్ కనెక్షన్లకే సబ్సిడీ ఇవ్వాలని సర్కార్ రూల్ పెట్టే ఛాన్స్ ఉందని వినొస్తున్నదో మాట. ఇప్పటికైతే రాష్ట్రంలో ఆడోళ్ల పేరు మీద 70 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అయితే పేరు మార్చుకునే సౌలత్ కూడా ఉంది కాబట్టి గ్యాస్ కనెక్షన్ ఆడోళ్ల పేరు మీదకి మార్చుకోవచ్చు రేపు. ఆ ముచ్చట్లయితే పెద్ద రంది పడాల్సిన అక్కర్లేదు.